సూసైడ్కు ప్రమోట్ చేయడం, అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం, దాని మీద కూడా కేసులైనాయి. నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఆకలైతున్నదా? ఆకలైతున్నదా? ఇట్లాంటి అభ్యర్థి కావాలనా? మీకు కావాలా? మిత్రులారా, ఇంకా మరోవైపు రాకేష్ రెడ్డి, నేను ప్రేమేందర్ రెడ్డి గురించి మాట్లాడి నా సమయాన్ని వేస్ట్ చేసుకోను, నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను. రాకేష్ రెడ్డి గురించి మాట్లాడదాం. ఈయన చదివిన ఇన్స్టిట్యూట్ చూడండి, తల్లిదండ్రులు వంగపాడులో, రైతు కుటుంబం. ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీలో, విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు. స్టేట్ ర్యాంకర్. మన ప్రతి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ అందరికన్నా బాగా చదవాలనుకుంటాం. ప్రతి తల్లి తండ్రులు గర్భం నుంచి బిడ్డ బయటికి వచ్చిన వెంటనే ఈ బిడ్డ ఒక గొప్ప పాఠశాలలో చదవాలి, మనను పేదరికం నుంచి విముక్తి చేయాలి, పేదవాళ్ళైతే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి, మన గౌరవాన్ని నిలబెట్టాలి, అందరి నోట్ల నానాలి ఒక మంచి వ్యక్తిగా అనుకుంటాం. ఈరోజు ఆయన స్టేట్ ర్యాంకర్గా 10th క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాడు స్టేట్ ర్యాంకర్గా. అక్కడి నుంచి ఈయన మామూలు కాలేజీకి పోలేదండి, బిట్స్ పిలానీకి పోయిండు. అంటే ఐఐటీల తర్వాత ఈ దేశంలో ఏదైనా గొప్ప యూనివర్సిటీ ఉన్నదంటే అది బిట్స్ పిలానీ మాత్రమే. దానికి కేవలం 2 క్యాంపస్లు ఉన్నాయి ఈ దేశంలో, ఒకటి పిలానీ రాజస్థాన్, రెండవది హైదరాబాద్. బిట్స్ పిలానీ మదర్ క్యాంపస్లో చదివాడిన రాజస్థాన్లో, మామూలు విషయం కాదు. నేను అందుకొరకే చెప్పిన, ఒక విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందులో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారు అనేదే విద్యాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ బిట్స్ పిలానీలో చదివిన స్టూడెంట్స్, నేను ఒక్కరిని కలిసిన, అందరిని కలవలేకపోయినా కానీ రాకేష్ రెడ్డి కాకుండా ఒక 3గురిని కలిసిన. నేను పోయిన సంవత్సరం అమెరికా పోతే అక్కడ ప్రశాంత్ పాలకుర్తి అని, మన తెలంగాణ బిడ్డనే, మహబూబాద్ ప్రాంతంలో పుట్టిండు ఆయన. ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నా క్లాస్మేట్, నాకన్నా 1 year సీనియర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఇంటికి పోతే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమెరికాలో బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాలకుర్తి 3 ఎకరాలు 2 ఎకరాల విశాలమైన ప్రాంతంలో పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, బంగళా. మామూలు కుటుంబం నుంచి వచ్చాడు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో చదువుకొని పెద్ద బంగళా కట్టుకున్నాడు. అసలు నీకు ఇంత ఆస్తి ఎక్కడ వచ్చిందంటే రాత్రింబవళ్ళు కష్టపడ్డా. నేను బిట్స్ పిలానీలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. నేను $700 million నా కంపెనీని అమ్మిన, వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రజోపయోగ కార్యక్రమాలకే వాడుతా ఉన్నా అని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో అక్కడ మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. రెండో విషయం, శాండిస్క్ అని ఒక ఫేమస్ కంపెనీ. ఆ శాండిస్క్ కంపెనీ చైర్మన్, దాని CEO ఇలా బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి, స్విగ్గీ అని మీరు చూసిండ్రు. స్విగ్గీ తెలుసా మీకు? జొమాటో, స్విగ్గీ అని వెనక మరి బ్యాగ్ పెట్టుకొని మనకు ఫుడ్ డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ పిలానీ స్టూడెంట్సే. స్విగ్గీ అనే సంస్థ చాలా ఆల్మోస్ట్ $1 million వాల్యుయేషన్ ఉంది దానికి. మూడవది ఫణీంద్ర సమా అని మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఫణీంద్ర సమా redbus.in అని ఒక కంపెనీ పెట్టిండు. నేను ఫణీంద్ర సమాతోని నేను బెంగళూరులో హుబ్లీలో కలిసిన ఫణీంద్ర సమాను. మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిజామాబాద్లో పుట్టిండు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. redbus.in అనే ఒక సంస్థ పెట్టిండు. అది $100 కోట్ల విలువైన కంపెనీ అయిపోయింది. దాన్ని వదిలేసి ఇంకో కంపెనీ పెడుతున్నాడు ఆయన మళ్ళీ. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న బిట్స్ పిలానీ నుంచి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన రేపు మన ఎమ్మెల్సీ అయితే గోరికొత్తపల్లి నుండి కౌకొండ దాకా, కౌకొండ నుండి దుబ్బ్యాల దాకా, దుబ్బ్యాల నుండి మరి రేగొండ దాకా, జుబ్లీ నగర్ దాకా, ఉల్లిగడ్డ దామెర, గట్లకానిపర్తి, పులికుర్తి, నీరుకుల్ల, పెద్ద కోడెపాక, చిన్న కోడెపాక, ఆరపల్లి, మాదారం, నర్సక్కపల్లి, అదేవిధంగా పులిగిల్ల, వరికోలు, గ్రామానికి ఒక్కొక్క రాకేష్ రెడ్డి ఉంటాడు బాయ్.
ఎప్పుడైనా ఆలోచించినావా మనం? అరే ట్యూనీస్లో పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు వాని విని తిట్టడానికే అన్ని వ్యూస్ వచ్చిన. అరే మళ్ళీ ఇట్లా చెప్పిండు, మళ్ళీ అట్లా చెప్పిండు, ఏం చేసిండు, అది చేసిండు, ఊకే అది చూసి 2 నిమిషాలు సంతోషపడతాం. దాని తర్వాత ఏమవుతుంది? పోలీస్ కేసులు అవుతాయి. అర్థమైందా? మన బిడ్డలు ఈ విధంగా గొప్పగా కావాలంటే ఆ బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తిని చట్టసభల్లో కూర్చోబెట్టాలి. ఆయన అక్కడ పోయి క్రిమినల్ ఇంటిమిడేషన్ గురించో, ఎక్స్టార్షన్ గురించో, కిడ్నాపింగ్ గురించో, ఫేక్ వీడియోలు తయారు చేయడం గురించో, మహిళల బొమ్మలు తీసుకొని వాటిని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గురించో మాట్లాడాడు. మీడియా కంపెనీలు పెట్టే విద్యార్థుల గురించి మాట్లాడతాడు. ఒకసారి నేను సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాల దగ్గరికి పోయినా, నేను నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి. ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ సూసైడ్ నోట్స్ చదివితే బాధ అనిపిస్తుంది. నేను ఈ విధంగా కావాలనుకున్నా, ఆ విధంగా కావాలనుకున్నా, కానీ మమ్మీ డాడీ దయచేసి క్షమించండి, నా వల్ల కావడం లేదు. నేను ఎంతమంది దగ్గరికో పోయినా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉంది, కానీ నాకు కోచింగ్కు డబ్బులు లేవు. నేను కంపెనీ పెట్టాలని ఉంది, కానీ నా ఐడియాను ఎవరు గుర్తించడం లేదు. మీరు చూస్తే నాన్న అనారోగ్యంతో మంచాన పడ్డాడు, అమ్మనేమో నరువురు కొట్టుకుంటా ఏను మామూలు మార్కెట్లో పనిచేస్తూ ఉన్నది. నేను నీ బాధ చూడలేనమ్మా అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అవన్నీ ఆ ఫైల్స్, ఆ సూసైడ్ నోట్స్ చూసిన. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు మోయలేదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి, అదేవిధంగా సిరిపురం యాదయ్య, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ECH1లో ఒక కెమికల్ ఇంజనీర్ ఉదయం 11 గంటలకు అప్పటిదప్పుడే మరి ఉరేసుకొని చనిపోతే, కొన ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే కోదాడ నుంచి వచ్చిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే బాధ అనిపించింది. కూలీలు, కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయాడు. సిరిపురం యాదయ్య మొత్తం అంటు పెట్టుకున్నాడు. ఎట్లైనా చేసి ఈ పోలీసులను అనుకోవాలని ఉరికొచ్చిండు. ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీస్ అధికారులందరూ కూడా చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కాకూడదని అడ్డుకున్నారు. నీ పేరేంది బాబా అంటే, సార్ నా పేరు తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడు? లేరు సార్ మాది తెలంగాణ అన్నాడు. అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచార్య, వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లు వేయమని? With what face you are coming to people and seeking votes? You have no moral right, my dear Congress and Chief Minister Revanth Reddy. You have absolutely no moral right. నీకు లేదు, ఆ నైతిక హక్కు లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే అయి ఉండాలి. మరి చేసిండా ఆ పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 9వ తారీఖు నాడు రాండి, రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల రూపాయలు వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా? వారికి 2500 రూపాయల మహిళల భృతి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.